కాళిదాస్ 2 మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 25 minutes తో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీని పార్ట్ 1 చూడకుండా చూడొచ్చా అంటే ఎస్ గైస్ చూడొచ్చు. పార్ట్ 1 స్టోరీకి పార్ట్ 2 స్టోరీకి సంబంధమే ఉండదు. ఈ మూవీలో ఒక న్యూ కేస్ స్టార్ట్ అవుతుంది. మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ చేయడం గైస్ చాలా బాగా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఒక 20 minutes గైస్ చాలా ఇంటెన్సిటీగా చాలా ఎంగేజింగ్ గా వెళ్తా ఉంటది. అంటే మూవీలో అయితే ఉందిరా అన్నట్టుగా తీసుకువెళ్తా ఉంటారు. అదైతే కొంచెం బాగా అనిపించింది. ఎలా అంటే గడియారంలో సెకండ్స్ మూవీ ఎలా వెళ్తా ఉంటది, అంత స్పీడ్ గా అంత ఇంటెన్సిటీగా వెళ్తా ఉంటది ఒక స్టార్టింగ్ ఒక 20 minutes అయితే. బట్ 20 minutes తర్వాత కూడా ఏంట్రా అంటే స్టోరీ తిప్పకుండా అసలు స్టోరీలో ఏం చేంజెస్ లేకుండా అదే లూప్ లో వెళ్తా ఉంటాయి. అది అంత ల్యాక్ చేస్తున్నట్టు అనిపిస్తుందంటే అంత ల్యాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్టోరీ ఏమో చేంజ్ ఉండదు, ఏదో మిత్ర అనేసి ఒకదాని మీద వెళ్తా ఉంటది అంతే. ఒక ట్విస్ట్లు ఉండవు, ఒక టాన్స్ ఉండవు, ఏముండవు అనమాట. అంటే మూవీ ఒక 40 minutes అయ్యాక అసలు మూవీలో మనకి మెయిన్ పాయింట్ ఏదో అర్థం కాదు. యాక్చువల్లీ ఏంటంటే మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేస్తారు కానీ ఆ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మూవీ స్టోరీ అసలు కదలదు. ఎక్కడుందో అక్కడే ఉంటుంది ఆ స్టోరీ. అసలు మూవీలో ఏంటంటే మిత్ర అని ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కిడ్నాప్ చేశారని చూపిస్తా ఉంటారు. అసలు ఎందుకు చూపిస్తున్నారా ఏంట్రా బాబు అనిపించింది నాకు. దీని గురించి ఎక్కువ మాట్లాడితే మీకు మళ్ళీ స్పాయిలర్ లా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే తన క్యారెక్టర్ ఏదైతే ఉందో అదైతే మా అమ్మ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది. అసలు ఎంత కన్ఫ్యూజ్ చేస్తారంటే అంత కన్ఫ్యూజ్ చేస్తారు. అసలు ఇతను కిడ్నాప్ చేశాడా లేదా, అసలు మంచోడా లేదా అనేసి పిచ్చ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మూవీలో పాండు అనేసి ఒక అతను ఉంటాడు, ఒక గుండె వేసుకొని ఉంటాడు. అసలు తన క్యారెక్టర్ మా అమ్మ ఎంత హైప్ అంటే అంత హైప్ ఇస్తారు. అసలు లిటరల్లీ ఏంటంటే స్టార్టింగ్ లో ఫేస్ రివీల్ చేయరు. కాకపోతే ఏంటంటే అక్కడేమో ఫైట్ అవుతా ఉంటది. ఆ ఫైట్ లో ఏమో ఫేస్ కవర్ చేస్తూ ఫైట్ అవుతా ఉంటది. అసలు మూవీలో ఇతనికి ఏమన్నా పెద్ద క్యారెక్టర్ ఉందా అంటే లేదు. ఏదో క్లైమాక్స్ లో అండ్ స్టార్టింగ్ లో అలా వచ్చి అలా వెళ్తాడు అంతే. జోక్ ఏంటంటే అతని ఫేస్ ఏమో దాచి పెడతా ఉంటారు. ఇదేదైతే ఉందో అదైతే నాకైతే పిచ్చ చిరాకు వచ్చింది. ఏంటంటే ఫేస్ రివీల్ చేయకుండానే అందరిని చంపేస్తా ఉంటాడు. అదే నాకు కొంచెం చిరాకు అనిపించింది. అసలు మూవీలో ఏంట్రా అంటే క్లైమాక్స్ లో ట్విస్ట్ అంటూ అసలు స్టోరీ మొత్తం తిప్పేస్తారు మామ. అసలు స్టార్టింగ్ లో స్టోరీకి క్లైమాక్స్ లో స్టోరీకి సంబంధమే ఉండదు. స్టోరీని ఎలా ఫ్లిప్ చేస్తారంటే అలా ఫ్లిప్ చేస్తారు. లిటరల్లీ ఏంట్రా అంటే అసలు ఏంట్రా బాబు అనిపించింది నాకు. అంటే మూవీలో ఏ దానికి లింక్ లేకుండా ఈ స్టోరీని ఎలా పడితే అలా తిప్పేస్తారు. కిడ్నాప్ చేసింది వీళ్ళు కాదంట. మీకు చెప్తే లిటరల్లీ స్పాయిల్ అవుతుంది, అందుకని చెప్పట్లేదు. కాకపోతే పిచ్చ తిప్పేస్తారు స్టోరీ మొత్తాన్ని. మళ్ళీ మీకేమైనా చెప్పండి అనుకోండి కామెంట్ లో నన్ను వేసుకుంటారు. మళ్ళీ స్టోరీ మొత్తం చెప్పేస్తున్నావు ఏంటి బ్రో అనేసి. అందుకని ఎక్కడ దాకా చెప్పాలో అక్కడ దాకా చెప్తున్నా. మూవీలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అంటారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత ల్యాగ్ ఉంటుందంటే అంత ల్యాగ్ ఉంటుంది. స్టార్టింగ్ లో ఏంటంటే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, సరే బాగానే ఉందిరా, ఓకే ఎలా చేస్తున్నారా అనుకుంటాం. మధ్యలో ఏంటంటే ఒక పోలీస్ మేడం వస్తది. అసలు ఆ మేడం వచ్చాక ఈ స్టోరీ ఎంత చిరాకు అంటే అంత చిరాకు ఉంటది గైస్. లిటరల్లీ ఏంటంటే ఆమెమో ఏది పడితే మాట్లాడుతూ ఉంటది, నేనే తోపురా అన్నట్టుగా ఏదో చూపిస్తా ఉంటది. లిటరల్లీ నాకైతే పెద్ద క్రింజు స్టోరీని వర్స్ట్ గా తీసుకువెళ్తున్నారా అనిపించింది నాకైతే. ఎందుకంటే మూవీలో హీరో అంటే ఒకరిని పెట్టారు, వాడిని చూపించకుండా ఏమనే చూపిస్తా ఉంటారు. నాకైతే పిచ్చ వరస్ట్ అనిపించింది ఇదైతే. ఈ మేడం వచ్చిన తర్వాత అసలు మన హీరో ఉన్నాడో లేకపోతే ఎటు వెళ్ళిపోయాడో ఏంట్రా అని ఏం అర్థం కాలేదు నాకైతే. అసలు పోలీసులు ఎందుకున్నారో అర్థం కాదు. మా మూవీలో ఏదో చేస్తా ఉంటారు, కాకపోతే ఎందుకు చేస్తారో ఏమో అర్థం కాదు. లిటరల్లీ ఏంటంటే పోలీసులు అలాగే ఒక ఆమె ఉంటుంది, వీళ్ళందరూ కలిసి ఏంటంటే మూవీ స్టోరీని మొత్తం తికమక చేస్తా ఉంటారు. అటు తిప్పి గజిబిజి చేస్తా ఉంటారు. లిటరల్లీ నాకైతే ఏం జరుగుతుందో అర్థం కాలేదు మూవీలో. అంటే చివరికి ఇది అయిందిరా అని అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే మూవీ మధ్యలో ఏం చేస్తున్నారా బాబు అనిపిస్తుంది మనకి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే మిత్ర అని ఒక చిన్న అమ్మాయి మిస్ అవుతుంది. ఎలా మిస్ అయ్యింది, ఎవరు కిడ్నాప్ చేశారు, అప్పుడు పోలీసులు ఏం చేశారు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. కాకపోతే ఏంటంటే ఒకే ఒక సీన్ లో డ్రగ్స్ అండ్ గంజాయి తీసుకొని ఉంటారు, అదైతే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు అంతే. అక్కడ కూడా మరీ అంత డిస్టర్బ్ ఏమి ఉండదు అనమాట. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.